హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను వెల్లుల్లిపాయ ఆవకాయ అండి మేము ఎలా చేసుకుంటామో చూపిస్తున్నాను. ముందుగా నేను కొన్ని వెల్లుల్లిపాయలు ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం వెల్లుల్లిపాయలు ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు అల్లం ఎలా నూరుకోవాలండి. నేను ఒక కప్పుతోటి వెల్లుల్లిపాయలు ఒలుచుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద పక్కన పెట్టుకోండి, అంటే కచ్చాపిచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోండి. నూనె ఒక కప్పు నిండా నూనె వేసుకోండి. పెనం వేడెక్కాక కప్పు నిండా నూనె వేసుకోండి. చిన్న చట్నీ కప్పుతోటి అది వేడెక్కాక ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని అందులో నేను నిమ్మ ఉప్పు కూడా వేసుకోవాలండి. కొద్దిగా స్పూన్తో చూపించాను కదండి, అది నిమ్మ ఉప్పు వేసుకొని వేయించుకున్నాక అందులోనే వెల్లుల్లిపాయలు వేగినవి వెల్లుల్లిపాయలు ఒలిచినవి కూడా అందులో వేసుకోవాలి. చిన్న పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకొని ఒక్కసారి వేయించుకొని అందులోనే సాల్ట్ కూడా వేసుకోండి. ఒక కప్పు సాల్ట్ వేసాను నేను. అదే కప్పు నిండుగా కారం కూడా వేసుకోవాలి మనం. అందులోనే కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఒక కప్పు నిండా కారం అండి. ఒక కప్పు కొద్దిగా వెల్తికి సాల్టు, ఒక కప్పు వెల్లుల్లిపాయలు రెప్పలు ఒలిచేసుకున్న వెల్లుల్లిపాయలు, ఒక కప్పు వెల్లుల్లిపాయలు అండి, ఒక కప్పు కారం, ఒక కప్పు సాల్ట్, ఒక కప్పు నూనె. ఇదేనండి వీటి తాలూకా ఇంగ్రీడియంట్స్. ఇలా వేసుకొని ఒకసారి వేయించుకోండి అంతే. కారం పచ్చివాసన ఉంటుంది కాబట్టి అది మరిగినప్పుడు ఇది వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయ కూడా కొద్దిగా ఉడుకుతుంది. ఇది ఒకసారి వేగాక ఆపించుకోవడమేనండి. చూసారా ఎంతో టేస్టీ అయినా వెల్లుల్లి ఆవకాయ రెడీ అయిపోయింది. వేసాక ఆపేసాను. చిన్న పసుపు మళ్ళీ వేసాను అంతేనండి. ఇది వేసాక కొద్దిగా నూనె కప్పులో కొద్దిగా వేసాను ముందు, మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని దించేసుకోండి. ఆ వేడికి నూనె వేడెక్కిపోతుంది కాబట్టి మరి మరగనివ్వక్కర్లేదు. మనం తీసుకొని చూసారా, అదే దించే ముందు కొద్దిగా నూనె వేసుకోండి. ఇది చల్లారాక మనం గాజు సీసాలు అయితే బాగుంటాయండి ఆవకాయలు. ప్లాస్టిక్ సీసా కన్నా గాజు సీసాలు వాడుకోండి ఆవకాయలకి ఎప్పుడైనా. ఆపేసాక నేను నూనె వేసాను. ఇది సీసాలో పెట్టుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలం శీతకాలాలు కాబట్టి మనం వెల్లుల్లిపాయ ఆవకాయ తిన్నా ఒళ్ళు హీట్ ఎక్కుతుంది, అంతే, ఏమవ్వదు. అది వేసవికాలం తింటే మనకి ఒళ్ళు వేడి చేసిపోతుంది అంటారండి. అది వేడి చేసిపోతుంది అంటారు. అందుకే ఎక్కువ ఈ వర్షాకాలం శీతకాలమే ఇలాంటివన్నీ ఎక్కువ చేసుకొని తినొచ్చండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా వెల్లుల్లి ఆవకాయ రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి. థ్యాంక్ యూ, బాయ్.